హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేనండి మీ అమృతరాజ్. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే ఈరోజు చూడండి, వేసవికాలం అంటే అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, చింతపండు చింతకాయ కొడతా అంటారు కదా. సో అలా అండి, ఇది మా ఇంట్లో వచ్చేసి ఊరికెళ్ళి తీసుకొచ్చామన్నమాట చింతపండు. అది వచ్చేసి చింతకాయని కాయ తెచ్చాము, పండుని చేస్తున్నారనమాట. చూడండి, ఇప్పుడైతే పెద్ద చిన్ను మా అత్తమ్మ అక్కడ చింతపండుని కొడుతుంది. పెద్ద చిన్న అయితే చూడండి ఎంత బాగా గింజలు లేకుండా మట్సంగా ఎట్లా ఏడిపిస్తున్నారు చూడండి. చిన్న అయితే అటు ఇట్లా ఆడుకుని అట్లా ఇట్లా తిరిగాడండి. పెద్ద అయితే పాపం ఎక్కడికి వెళ్ళలేదు. అదంతా అయిపోయేంత వరకు బాగా దాన్ని పట్టంతా తీసి వాడే సపరేట్గా 1 kg అంత అయ్యేంత వాడే వలిచి పెట్టాడండి. బాగా పక్కన పెట్టుకున్నాడు అన్నమాట. చూడండి ఎలా విడిపిస్తున్నాడు. నీట్గా ఏ పని చేసినా చిన్న చెప్తాను కదా, పెద్ద ఒక రకం ప్రతి వీడియో నా వీడియోస్ ఎవరు కంటిన్యూస్గా రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకు మాత్రం అర్థమై ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పేది ఇదంతా. పెద్ద ఎప్పుడు ఏదన్నా పని కానీ ఏదన్నా ఇప్పుడు చేంతాకి వెళ్ళినా ఇంట్లో ఉన్న ఎప్పుడన్నా కానీ వాడు రెగ్యులర్గా ఒక్కటే చేస్తాడండి. ఏదైనా పని చేయాలనుకుంటే చాలా ఇంట్రెస్ట్గా అది పెద్దోళ్ళు ఎట్లా చెప్తే అది ఫాలో చేసి చేస్తాడన్నమాట. చూడండి, చిన్నులో ఏదో ఉందంటే చిన్నుని ఏందో ఉంది అని చెప్తున్నాడు, బాగలేదు అని చెప్తున్నాడు. పెద్దోళ్ళు అయితే ఎంత బాగా చేస్తారో అలా చేస్తాడండి పెద్ద అయితే. చిన్ను అయితే అట్లా ఇట్లాగా ఆడుకునేది పాడుకునేది అదే ఉంటుంది. పెద్ద అయితే చాలా బాగా పనిచేస్తాడు. ఎంజాయ్మెంట్ అంతే, ఏదైనా ఆడుకోవాలి పాట పెట్టి డ్యాన్స్ ఆడు అని చెప్పినప్పుడు కూడా అంతే. ఏ మూమెంట్ ఎలా చేయాలని ఒక్కసారి చెప్పొచ్చామంటే అలానే చేస్తాడు వాడు ఎప్పుడు అంతే. సో అందుకే ఎప్పుడు అందరూ మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఏమంటుంది, ఐ లవ్ పెద్దు, ఐ లవ్ పెద్దు, ఐ లవ్ పెద్దు అని. నేను కూడా ఈరోజు అదే చెప్తున్నానండి. ఐ లవ్ పెద్దు, మై హోల్ అంటే నా ప్రపంచమే వాళ్ళిద్దరే. సో ఇంకిద్దరు ఉన్నారు, బట్ వాళ్ళిద్దరు అంటే వీడియోస్లో కనిపించారు కాబట్టి నా ఫస్ట్ ప్రపంచం వాళ్ళ తర్వాత వీళ్ళు అన్నమాట. ఇది వాళ్ళంటే నాకేమీ తెలియనప్పుడే ఉన్నారు కాబట్టి, సో వాళ్ళని నేను చిన్నప్పటి నుంచి ఎలా చూసాను అలానే చూసాను. విజయన్ అయితే అప్పుడప్పుడు కొడతాను, దైవం అయితే సో నేను ఎప్పుడే కొట్టానండి. సో మా ఇంట్లో ఒక్కతే ఆడపిల్ల ఉంది. ఇప్పుడు పెద్ద చిన్ను విజయను ముగ్గురు బాయ్స్ అయ్యారు, ఒక్కతే కదా బేబీ గర్లు. సో అందుకని మేము బేబీని అంతగా ఎవరు కొట్టామండి. సో వీళ్ళు అంతే. పెద్ద అయితే ఇంట్రెస్టెడ్, ఏ పని చేసినా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని మాత్రం చెప్పడు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనగానే చేస్తాడు వాడు ఎప్పుడూను. సో అందుకే ఐ లైక్ పెద్ద, ఐ లవ్ పెద్ద. చిన్ను అంటే కొంచెం నెగ్లిజెన్సీ అండి. నేను ఏదైనా చెప్పినా వాడే నన్ను రిటర్న్ చేస్తాడన్నమాట, అది చేయడు. సో అందుకనే నేను అదే ఒక ప్లాన్లో ఉన్నాను. వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీకి ఏదైనా చేయిస్తాడంతే, నాకు బట్ ఏమి చేసేయడన్నమాట. చూడండి పెద్ద ఇదంతా పక్కన పెడితే పెద్ద చూడండి ఎంత బాగా చింతపండు ఒలుస్తున్నాడు కదా. నాకైతే బాగా ఇష్టం వస్తుంది, భలే ముద్దుగా ఉంటాడండి. ఈ చింతకాయ ఎంత ఎడిపించేలోపు ఒక 200 ఐస్ క్రీమ్స్ అయితే తింటారండి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం నేను వీడియో తీసేటప్పటికి మధ్యాహ్నం 12 అయింది. 12 తర్వాత మా ఊర్లోకి రెగ్యులర్గా ఇప్పుడు వేసవికాలం కదా ఐస్ క్రీమ్ బండి వస్తుందన్నమాట. ఐస్ క్రీమ్ బండి వచ్చినప్పుడు మాకు ఇలాంటిది అయితే తీసుకురండి. పెద్ద చిన్ను బేబమ్మ విజయన్ అయితే 50 రూపీస్ దొరుకుతాడు. పెద్ద బేబమ్మ చిన్ను అయితే మాకు ఇది కావాలి, చాకోబార్ కావాలి. చాకోబార్ అంటే చాకోబార్ తినరండి వాళ్ళు అసలు. నేను చాకోబార్ అంటాను బట్ చాకోబార్ అసలు తినరు, కోనే అడుగుతారు వాళ్ళు. ఇది బటర్ కాచ్ లేకుంటే చాక్లెట్ ఫ్లేవర్ అడుగుతారు. బటర్ కాచ్ అంటే వాళ్ళకి అర్థం కాదు కదా, చాక్లెట్ ఫ్లేవర్ అక్కడ కింద వేసింటారు కదా బోర్డ్స్, అప్పుడు అలా చూసి వాళ్ళు అడుగుతారన్నమాట. ఎలా అంటే మమ్మీ 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 అని అడుగుతారు. సో నాకైతే ఎప్పుడైతే భలే నవ్వు వచ్చేస్తుంది, బాగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు, తింటారు. బట్ ఐస్ క్రీమ్ తినేటప్పుడైతే మూతికి ముక్కి అంతా పూసుకుంటారు. అది నేను ఎప్పుడైనా వీడియో తీయాలనుకుంటా. సో బట్ ఇది అలా ఇలా ఉంటుంది కదా, సో అందుకని నేను తీయనండి. పోయిన వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోలోనూ రెగ్యులర్ చేస్తున్నాను. ఇప్పుడైతే కామెంట్స్ చాలా బాగా వస్తున్నాయండి, చాలా పాజిటివ్గా వస్తున్నాయి, నెగిటివ్గా అంతూ రావట్లేదు. సో ఇలాగే మీ సపోర్ట్ ఉంటుందని లైఫ్ లాంగ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మా పిల్లల్ని, ఎప్పుడు అలాగే మీ ఆదరణ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. సో చూడండి, ఇప్పుడైతే కనుక పెద్ద అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ మూడ్ వచ్చేసింది అన్నమాట. ఐస్ క్రీమ్ కావాలన్నాడు.
సో ఐస్ క్రీమ్ బండి వచ్చింది ఊర్లోకి, ఐస్ క్రీమ్ తీసి దానికి. సో కొద్దిగా అటుపై ఇటు రాని ఆ బజార్లో తిరుక్కొని ఈ బజార్కి నన్ను తీసిస్తాను అన్నాను. సో అందుకని వాడు చూడండి అమ్మ గోల్ గోల్ చేశాడు చూడండి, అలిగి అంతా చేశాడన్నమాట. మళ్ళీ చూడండి చింతకాయ ఇడిపించరా తీసిస్తానంటే అందుకని ఇప్పుడు వచ్చాడన్నమాట. ఇప్పుడు వచ్చి ఆడుకుంటున్నాడు. మళ్ళీ అది అక్కడ వేసి మళ్ళీ అటెంప్ట్ చేస్తాడు చూడండి. అట్లే ఐస్ క్రీమ్ కావాలంటే కావాలన్నాడు. చిన్ను చూడండి అసలు పారేస్తున్నాడు అంతాను. వాడైతే చిన్ను అయితే ఏదైనా కావాలని చూడండి, వాడు పెద్ద కూడా అంతే, ఏదైనా కావాలి అనుకుంటే కావాలి అంతే వాళ్ళకి. అది ఉందా లేదా, అది లేదు ఉంది సెకండరీ, కావాలి మమ్మీ కావాలి మమ్మీ అన్నారంటే అది ఉండాలన్నమాట. చూడండి చిన్ను అయితే అలిగి వెళ్ళిపోయాడు అన్నమాట సైడ్కి. పెద్ద చూడండి ఎంత మడసంగా కూర్చొని చెక్కి మక్కలు వేసుకొని అటు ఇటు లేకుండా ఎంత బాగా ఇడిపిస్తున్నాడు చూడండి. లేసేసినాడు. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కోసం అలుగుతున్నాడు. మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. వీడు వచ్చాడు, ఎవరు వచ్చి చింతపండు ఇడిపిస్తే వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిస్తాను అని చెప్పానన్నమాట. సో అందుకని వచ్చి అక్కడ కూర్చున్నారు ఇద్దరు. చూడండి ఇద్దరు మడసంగా ఇడిపించుకుంటున్నారు. ఎలా ఉంది, బాగుందన్నమాట. సో అలాగే ఉండాలని చెప్తున్నాను వాళ్ళకి. అంటే తినేదానికంటే ముందుగా చిన్నునే ఉంటాడండి. ఏదైనా తినేది ఇస్తాను అంటే చిన్నునే ముందుగా పనిచేస్తాడు. పెద్ద అయితే తినేది అంతంత మాత్రమే, నిమ్మలం అండి వాడు నిమ్మలంకి వాడు అలా ఉన్నాడన్నమాట. చిన్నప్పటి నుంచి అంతే ఇప్పుడు అంతే, బాగా తింటాడు, కొద్దిగానే తింటాడు, అదే నెమ్మదిగా తింటాడన్నమాట. వాడు అందుకే అలా ఉన్నాడు, పుష్టిగా బాగా ఎనర్జీ బాయ్. మా పెద్ద ఎనర్జీ బాయ్, మిల్క్ బాయ్ అట్లా అన్నమాట. సో చూడండి ఎలా ఉన్నాడు. చిన్న అయితే తినేదానికే పుట్టుకున్నాడు అనుకున్నట్లుగా ఉంటాడు. వాడైతే తినేదానికి మమ్మీ మమ్మీ అంటుంటాడు, అంతా నువ్వు కావాలంటాడు. చూడండి ఆమె మా అత్త అన్నమాట. ఆమె మా ఇంట్లోనే ఉంటుందని చెప్పాను కదా పోయిన వీడియోలో, మా ఇంట్లోనే ఉంటుంది. సో ఎలా ఉంటుందంటే బాగా ఉంటామండి మేమందరూ. సో బాగా చూసుకుంటుంది, బాగా ఉంటామన్నమాట. చూడండి చిన్ను అయితే చూడండి ఎట్లా ఉన్నాడు. చిన్ను అయితే అసలు పని చేయడండి, వాడి రూటే సపరేటు. పెద్ద కోపం వచ్చేసింది ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసియలేదని. ఇదిగో వేస్తా అంటున్నాడు. సో అందుకే వేస్తా, కాయతో పారేస్తా అంటున్నాడు. సో అందుకనే నేను ఇంకా వెళ్ళి ఐస్ క్రీమ్ కొనియాలి ఫ్రెండ్స్ ఆయనకి. చూడండి చిన్నపిల్లలైన పని చాలా బాగా చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా పెద్ద అయితే ఇంకా బాగా పని చేస్తారన్నమాట. సో పనితో పాటు చదువు అంతే ముఖ్యము, చదువుకి వేస్తాను వాళ్ళతో. సో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేసి ఇది కూడా మీకు బ్లాగ్లో వస్తూ ఉంటుంది. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి ఎప్పుడు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో ముగుస్తుందండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి, నేను ముందుగానే చెప్తున్నాను అన్నమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మై